హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మన శ్రేష్టమైన సమయంలోకి వచ్చాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. గత వారం మనం చెప్పుకున్న వాక్యాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ దానిని ముందుకు కొనసాగిస్తూ వెళ్దాం. ఏంటిదంట, మొన్న నేను ఆదివారం చెప్పింది గుర్తుందా? మీకేమన్నా చెప్పండి. ఏంటిది? వాక్యం చెప్పాను కదా నేను ఆదివారము. అది ఏంటి టైటిల్ గుర్తులేదా? సరే, నేను గుర్తు చేస్తా. ఉత్తమమైన దానిని దేవుడు మనకు ఇస్తాడు. ఏంటిదా వాక్యం? ఎక్కడుంది? కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట మనం స్పష్టంగా చూడవచ్చు. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనం ఏంటిదంట? యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మన జీవితంలో ఉత్తమమైనది దేవుడు మనకి అనుగ్రహించాలంటే ఇంకా మనం ఏం చేయాలా? పోయిన వారం మనం చెప్పుకునే దానికి మరి ఇంకా ఆనాడు ఎవరో శిష్యులను ఎన్నుకున్నారు కదా, వాళ్ళు ఉత్తమమైన పని చేశారు చేయలేదా? పౌలు గారు చేశారు చేయలేదా? వాళ్ళంతకుముందు ఎలా ఉన్నారు? దుర్మార్గులుగా, కఠినాత్ములుగా, లేకపోతే విద్యలేని పామరులుగా, లోకంలో విసర్జించబడిన వారిగా, వెలివేయబడిన వారిగా, ఎన్నికలేని వారిగా ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని వారిని ఉత్తమమైన వారిగా తీర్చిదిద్దిన తర్వాత వారు దేవుడికి ఏది ఉత్తమమైనదో, ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో దానిని వాళ్ళు చేయడానికి వాళ్ళ జీవితాంతం కూడా ప్రయాసపడతారు. వాళ్ళు మరణంత వరకు, వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆ పనిని వాళ్ళు వదిలిపెట్టలేదు. మరి దానిలో ప్రాముఖ్యంగా ఇదే కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 6వ వచనం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వాక్యాన్ని మనకు దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు భూమి దానికి, ఎవరికి దాని అంటే మనకే, భూమి మనకు దాని యొక్క ఫలితాలను ఫలములను మనకి ఇస్తుంది. అవునా? ఒకవేళ మనం ఒక విత్తనం వేసినప్పుడు అది ఏ మొక్కైనా సరే, తినే కాయ మొక్కైనా, కూరగాయ మొక్కలైనా, పువ్వుల మొక్కలైనా, అది చెట్టు మొలిచిన తర్వాత పువ్వులు పోయకపోయినా, కాయలు కాయకపోయినా, ఒకవేళ వరి గింజలు రాకపోయినా మనిషి ఏమవుతాడు? ఆహారం కోసం చూపెట్టుకుంటాడు కదా, కాసుకో ఉంటాడు కదా, వెయిట్ చేసి ఉంటాడు కదా. తగిన సమయంలో సరైన రీతిలో పంట మనకు అందకపోతే, లేదా మనం అనుకున్నది సాధించలేకపోతే, అది రాకపోతే, ఫలించకపోతే ఎలా పరిస్థితి? ఎలా? ఈరోజు మనం చూస్తున్నాం న్యూస్లో కానీ, అక్కడ టీవీలో కానీ, ఎంత వ్యవసాయం చేసినా నీళ్ళ ఒకవేళ నీళ్లు పెట్టినా సరిగ్గా భూమి పంటనివ్వడం లేదు. ఏదో కారణం, ఏదో ఒక లోపం చెప్పుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. కానీ భూమి సమృద్ధికరమైన పంటను ఇవ్వాలంటే, భూమి లోపల దాగి ఉన్న సారవంతమైన ఫలం మనం పొందుకోవాలంటే ఏం చేయాలా? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించాను, ఆశీర్వదించానని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలిగితే, దేవుని దగ్గర నుంచి మనము ఆ ఆశీర్వచనం మనం పొందుకోగలిగితే, అప్పుడు నీకు ఉత్తమమైన ఫలమును భూమి నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నమాట. మరి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో కనుక చూసినట్లయితే, ఇక్కడ యోబు గ్రంథంలో ఒక చక్కని మాటను మనము చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో కనుక చూసినట్లయితే ఏమన్నాడు తెలుసా? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే ఆయనతో సహవాసం
నీకు సమాధానం కలుగుతుంది. ఆయన అలాగ నీకు మేలు చేస్తాడట. ఎవరితో సహవాసం చేయాలా? ఎవరితోనమ్మా? దేవుడితోనేనా లేకపోతే వేరే వాళ్ళతోనా? అక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నా. ఆయన అంటే ఎవరక్కడ? దేవుడు. సర్వలోకములు సృష్టించి నీతి న్యాయముల చేత పరిపాలిస్తూ ప్రజలందరి యొక్క అవసరాలను తీరుస్తూ వారి ప్రార్థనలు వింటూ వారి గోడులన్నీ వింటూ వారి కంటిని చూస్తూ అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్న దేవునికి మనం ఏం చేయాలట? ఆయనతో మనము సహవాసం చేయాలట. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేసిన ఎడల ఏం కలుగుతుంది? మనకు సమాధానం కలుగుతుంది. ఇప్పుడు మనిషికి లేనిది ఏంటిది? సమాధానమే. ఎంత సంపాదించినా తినడానికి కళ్ళ ఎదురుగా పంచభక్ష పరిమాణాలు ఉన్నా నువ్వు కోరుకున్నదంతా నీ ఎదుర్కొన్నా కూడా ఏం లేదు, సమాధానం లేదు. నీ జీవితంలో ఉత్తమమైనది ఏది కావాలి? సమాధానం కావాలి, సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, నీ కుటుంబంలో నెమ్మది కావాలి. సమాధానకరమైన జీవితము దేవునికి శ్రేష్టంగా. ఒకవేళ సమాధానం లేని జీవితము మనిషికి ఎలా ఉంటుందట? చాలా ఘోరంగా ఉంటది. ఈ రోజుల్లో మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఎవడు ఏం చెప్తా అవన్నీ వింటూ ఏవో చేసుకుంటూ పోతున్నారు. డబ్బులు ఖర్చు, సమయం ఖర్చు, అన్ని ఖర్చే. కానీ సమాధానం అంటే వాళ్ళకి రాదు. హల్లెలూయా. కానీ మరి ఎలా వస్తుంది సమాధానము? నువ్వు ఆయనతో సహవాసం చేస్తే. నీకు అది ఉత్తమమైనది నీకు అనిపిస్తున్నప్పుడు కాదు, దేవుడు నీకు దాన్ని ఉత్తమమైన దానిగా కలుగు చేస్తాడు. నీకు ఏది ఉత్తమమైనదో, నీవు ఏది శ్రేష్టమైన దానిగా నువ్వు కలిగి ఉండాలో దేవుడు నీకు దాన్ని నీ ముందే ఉంచుతాడు. దాన్ని నువ్వు కనుగొని ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీకు లేని సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాగే నీవు కోరుకుంటున్న మేలులు, ఆశీర్వాదాలు ఆయన నీకు సమృద్ధికరంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో సహవాసం ఎవరితో చేస్తారండి? పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో, పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో, ఇంకా ఈ లోక వ్యామోహాలు, కోరికలు, రకరకాల ఇచ్చులతో కొట్టుమిట్టాడుతూ డబ్బు కోసమో లేకపోతే బంగారం కోసమో లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆకర్షణీయమైన వస్తువుల కోసమో ప్రాకులాడుతూ వాటితో సహవాసం చేస్తూ వాటితో సమయాన్ని గడుపుతూ ఇంకా దేవునితో సమయం గడిపేంత తీరిక లేకుండా మనుషులు రోబోటిక్ గా నడుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడు. హల్లెలూయా. కనీసం దేవుని సన్నిధిలో ఒక నిమిషమైనా లేదు. అయ్యా దేవా అని ఒక్క నిమిషమైనా నువ్వు తలుచుకుంటున్నావా? నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు, నువ్వు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరితోనే కానీ, లేదా నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు కాలక్షేపం చేస్తున్నప్పుడు ఆ సమయంలో నువ్వు దేవుణ్ణి ధ్యానిస్తున్నావా? ఆయా సమయాలలో దేవుడు నీకు గుర్తుకు వస్తున్నాడా? తండ్రి నేను ఇంతవరకు క్షేమంగా ఉన్నా, ఇప్పుడు నేను భోజనం చేయడానికి వెళ్తున్నా, నీకు వందనాలయ్యా నువ్వు చెబుతున్నావా? అయ్యా నేను పనికి వెళ్ళొచ్చు, ఇప్పుడు దాకా మధ్యాహ్నం అయింది, భయంకరమైన ఎండలో నేను పని చేయించాను, నాకు నెమ్మదినిచ్చావు, ఈ ఎండ దెబ్బ నాకు తగలకుండా నువ్వు కాపాడావని దేవుని కృతజ్ఞత చెప్పావా? లేదు. వచ్చాం, పని చేసాం, కాలు చేతులు కడుక్కున్నాం, ముద్ద తిన్నా, పడుకున్నాం, అయిపోయింది. దేవుడితో సహవాసం చేయడం అంటే నువ్వే గంటల చేయాల్సిన అవసరం లేదమ్మా. నిరంతరం నువ్వు ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మరలా రాత్రి కళ్ళు మూసుకునేంత వరకు దైవ స్మరణ చేస్తే చాలు, ఆయనతో నువ్వు సహవాసము చేస్తున్నట్టే. ఒకవేళ నువ్వు అది సరిపోవట్లేదంటే ప్రత్యేకంగా నీకు కావాలంటే మందిరానికి రా, ఒక గంట సేపు దేవుని సన్నిధిలో గడుపు. వాక్యం చదవడానికి రాదు, వాక్యం వినడానికి వెసులుబాటు ఉందా? ఉంది. ఎందుకు? ఎలా ఉంది? ఆడియో బైబిల్స్ అనేటివి ఉన్నాయి. ఈ రోజు పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా, దాంట్లో ఒక్క బైబిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాక్యాన్ని కనుక వినండి. నువ్వు చదవడం రాదు, విను, ఒక 10 నిమిషాలు విను, అర్ధగంట గంట సేపు విను, ఓపికగా ఉంటే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. అప్పుడు లేని సమాధానము, లేని ధైర్యము, లేని సంతోషము నీ జీవితంలో ఏమవుతుంది? స్థిరపరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటుంది నాతో సమయాన్ని గడపండి. ఉచితంగా నువ్వు నా దగ్గర గడుపుతున్న నీ సమయానికి ఫలితంగా నేను నీకు ఉచితంగా ఏమిస్తున్నాను తెలుసా? సమాధానం ఇస్తున్నాను. నీవు కోరుకోనిది కూడా నేను నీకు
అనుగ్రహిస్తాను. నువ్వు అలా ఫలాన్ని కోరుకోండు, అసలు నీకు అది అవసరం లేదు, కానీ అవసరం లేదని నీకు ఇస్తున్నాను. నాకు ఇంతతో చాలయ్యా, నాకు ఈ తృప్తికరమైన జీవితం చాలు అని అన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా రెట్టింపుకరమైన జీవితాన్ని, ఆశీర్వాదాన్ని నీకు ఇస్తున్నాడు. గొప్ప పేరు నీకు ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యాన్ని నీకు ఇస్తున్నాడు. ఎంత ప్రయాణం చేసినా, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళుతున్నా, ఎలాంటి మరణకరమైన జబ్బులు నిన్ను వెంబడిస్తున్నా, నిన్ను కాపాడుతున్నాడు అని అంటే నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నావు. కాబట్టి సమాధానకరమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన, మేలుకరమైన జీవితం నీవు కలిగి ఉండాలని నిన్ను వెన్నంటే కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన దూతల ద్వారా నిన్ను కాపాడుతున్నాడు. కంటికి కనిపించిన అదృశ్య స్వరూపులుగా ఉన్న దేవుని యొక్క దూతలో నువ్వు మార్గంలో వెళ్తున్నప్పుడు, ఆటోలో వెళ్తున్నావో, బండ్లో వెళ్తున్నావు, చుట్టూ వెళ్తున్నావో, లేకపోతే పొలంలో వెళ్తున్నావో, ఏమో నీ దారిలో ఏది పొంచి ఉందో నీకు తెలియదు. ఒకవేళ నువ్వు వంటకు వెళ్తున్నప్పుడు అనుకుంటావు, అయ్యా యేసయ్యా నేను ఒక్కడినే వెళ్తున్నాను, లేదా గడ్డి కోసం వెళ్తున్నాను, లేదా పని కోసం వెళ్తున్నాను. నువ్వు మనసులో ఒక్కసారి ఆయన నామం తలుచుకున్నావంటే చాలు, వెంటనే నీ చుట్టూ ఏమవుతుంది తెలుసా? అగ్ని కంచె వేయబడుతుంది. హల్లెలూయా. ఆ దారిలో పొంచి ఉన్న ప్రమాదం ఏ విధంగా ఉందో నీకు తెలియదు కదా. ఒకవేళ నీకు ముళ్ళే గుచ్చుకోవచ్చు, రాయి తగిలి నువ్వు కింద పడవచ్చు, లేదంటే ఏదో విషపూరితమైన కీటకం వచ్చి నిన్ను కుట్టవచ్చు. అలాంటివన్నీ నీ దరి చేరకుండా నీ చుట్టూ ఏమవసరం అరికాల అయినంత వరకు దేవుడు నీకు రక్షణ వల్ల ఆయన ఏర్పడేస్తాడు. ఎప్పుడు? ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన జీవితంలో ఉత్తమమైనది కాదా? ఇది శ్రేష్టమైనది కాదా? ఇదే విషయాన్ని మనం పౌలు గారి జీవితంలో చూద్దామా? పౌలు గారి జీవితంలో చూస్తే అపోస్తలుల కార్యము చూద్దాం. వాటి మీకు చూపిస్తాను. నిజంగా ఇది జరుగుతుందా అని అని మనము ఒక్కసారి గమనిద్దాం. అపోస్తలుల కార్యము ఇక్కడ ఆ మాట స్పష్టంగా ఉంటుందట. వాళ్ళు ఒక ఆయన్ని పట్టుకొని ఖైదు చేసేసి ఒక పడవలో తీసుకెళ్తారు. పడవలో తీసుకెళ్ళిన తర్వాత ఆ పడవలో ఆయనతో పాటు సుమారుగా ఒక ఇంచుమించు 300 మంది ఉంటారు, ఖైదీలతో పాటు అధికారులుగా ఉంటారు. వాళ్ళంతా ఆ సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు అలా ఇలా తుఫాను రేగేసి వాళ్ళని కంగారు పెట్టి ఆ పడవ మునిగిపోయే పరిస్థితి. కాదని చెప్పి ఎలాగోలా అందరూ బయటకు దూకేసేసి ఈదుకుంటూ ఒక దీవికి వస్తారు. ఆ దీవికి రాగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దీవిలో వాళ్ళకి మరి రాత్రికాలం చల్లగా ఉంటుంది కదా, సముద్రం దగ్గర ఉన్నారు. ఆ దీవిలో వాళ్ళు కొంతమంది ప్రజలు నివసిస్తున్నారు. తెగ వాళ్ళు అటవీ జాతికి సంబంధించిన మనుషులు జీవిస్తున్నారు. అక్కడ ఆ మనుషులకు ఒక నాయకుడు ఉన్నాడు, వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు, వాళ్ళకంటూ కొన్ని రోగాలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు అసలు ఆ మాట మీకు చదివి వినిపించాలా? చదివిస్తాను, నేను ఖచ్చితంగా చదివిస్తాను చూసి. సరే నేను చెప్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగానే కనిపించండి. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము చదువుతాను జాగ్రత్తగా. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలితే అని తెలుసుకున్నాం. ఆ దీపం పేరు ఏంటంటే, ఒక దీపానికి వెళ్ళని చెప్పాను కదా, ఆ దీపం పేరేంటి? మెలితే. ఏ పేరు? మెలితే అనే దీపము. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియచ్చు, చలిగా ఉన్నందున వారు నిప్పు రాసి పెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొని, అప్పుడు పౌలు మోపడి పులలేని నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకుకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువుని చేతిని వేలాడని చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతను సముద్రమును తప్పించుకున్నాను, న్యాయపత్రాన్ని బ్రతుకునేదని తమలో తాము చెప్పుకొని, అతనైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాల్చును లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండ్రి. చాలా సేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హానియు కలుగుకున్నట్టు చూచి ఆ అభిప్రాయము మాని ఇతరులకు దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? చెప్పింది ఇది చదివిన అర్థమైందా?
వాళ్ళు ఒక దీపానికి వెళ్ళారు. ఆ దీపవాసులు ఎవరంట? అనాగరికులు. అంటే నాగరికత తెలియదు వాళ్ళకు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో తెలియదు. అడుగుతారంటే మీకు అర్థం చేసుకొని వాళ్ళ మీద సరిగ్గా బట్టలు కూడా ఉండవు. అలాంటి వాళ్ళు వీళ్ళు వచ్చారా అని చెప్పి వాళ్ళకు మంచిగా మర్యాదలు చేస్తారంట. ఆ చలి ఎక్కువైపోయింది, వర్షం పడతా ఉంది, విపరీతంగా మంటేశారు. చలి మంటేసి కాల్చుకుందాం అని చెప్పి చేస్తా ఉంటే పౌలు గారేమో, అపోస్తులైన పౌలు గారు ఒక మోపుడు పొలం ఎత్తుకొచ్చి ఆ మంటలు వేద్దామని వేసాడు. ఇక ఆ పొలంతో పాటు ఒక పాము వచ్చింది. అది ఏంటి కదా? విషం కలిగిన పాము. విషం కలిగిన పాము ఆ పొలంతో పాటు అది వేసేటప్పుడు ఆయన చెయ్యి ఇక్కడ మణికట్ట దగ్గర పట్టేసింది, దాన్ని నోటుతో పట్టేసిందని పొలను విషం ఎక్కాలి కదా వాళ్ళకి. వాళ్ళు చూసినట్టు, అమ్మో ఇతనేదో తప్పు చేసాడు, వీడు నరహంతకుడేమో, వీడు దొంగ, వీడు దుర్బలుడు, సముద్రం తప్పించుకొని వచ్చాడు, అయినా న్యాయం అతనిని విడిచిపెట్టట్లేదు. చూసారా, ఈ సర్పం ద్వారా అతను చచ్చిపోతాడు, వీడు తప్పు చేసాడు, అందుకే ఇతన్ని ఇలా పట్టుకుందా అని చెప్పి అని వాళ్ళందరూ అనుకున్నారట. అలా అనుకుంటూ ఉండగా పౌలు గారు ఏం చేశాడు? ఆ సర్పాన్ని ఇదిలే అది పోయి మంటలో పడి చచ్చిపోయాలి. చూస్తున్నారు ఇక ఖచ్చితంగా ఇతనికి ఏదో అయింది, చెయ్యన్నా వాయాలా, బాగా బలంగా వాసిపోవాలా, లేదంటే సడన్ గా చచ్చిపోవాలా, విషం తలకెక్కేసి చచ్చిపోవాలా అని చూస్తాను చూసినా ఆయనకేమి కాట్లా. పౌలు గారికి ఏమి కాదా, ఆయన హ్యాపీగా చలి కాసుకున్న మంటలో పొలం వేశాడు కదా, మోపుడు పొలంలో వేస్తే మంట పెద్దగా అయింది. ఆ చలికి ఆయన హ్యాపీగా ఆ మంటను కాల్చుకుంటూ కూర్చున్నాడు. అందరు చూశారు. ఎంతసేపటికి? చాలాసేపు చూశారట. ఎంతసేపు చూశారు? గంట సేపు చూశారు. ఏమండి, పాము కలిసి ఎంతసేపు తెచ్చిపోతారు చెప్పండి? విషసర్పం కలిస్తే మనిషి ఎంతసేపు తెచ్చిపోతారు? ఏ ట్రీట్మెంట్ చేయకపోతే అర్ధగంట తెచ్చిపోతారా? గంటలో. సరే మనం అనుకుందాం గంట సేపు చూశారు వీళ్ళు, ఆ టైం లేదు కదా, చాలాసేపు ఇచ్చారు కదా. చాలాసేపు అంటే ఎంతసేపు? అడేమో టైం ఉందా? టైం గడియారం ఉందా? ఏం లేదు కదా. గంట సేపు చూశారు, 2 గంటలు చూశారు, మొత్తానికి చూశారు. పౌలు గారికి కలిసిన చోట ఆ 2 కాళ్ళు తప్ప ఏది లేదు. ఆయనకి ఏం కాల, ఆయన హ్యాపీగా మంట కాసుకుంటున్నాడు. ఇక వాళ్ళు చూసిన సేపు చూసి ఎవరు తెలుసా? బాబో ఈయన దేవతేమో. హల్లెలూయా. ఏమనుకున్నారు? బాబో ఇతను ఎవరో, దేవుని దూత వలె ఉన్నాడే, దేవత వలె ఉన్నాడని చెప్పుకొని సాగి వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఏం అభిప్రాయపడ్డారంట? ఏ హానియు కలుగుకున్నట చూసి ఆ అభిప్రాయం మాని, ఏ అభిప్రాయము? వీడు చచ్చిపోతాడేమో, వీడు పాపాత్ముడేమో, వీడు అర్హంతకుడేమో అనుకున్నారు కదా. అతను అనుమానించిన అవన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ అభిప్రాయాలు అవన్నీ అంతే, వాళ్ళ ఒపీనియన్స్, చట్ట ఒపీనియన్స్ అవన్నీ కూడా. అంటే మనిషిని అంత తొందరగా ఏం చేసుకోకూడదు, అపార్థం చేసుకోకూడదు. వాళ్ళు అపార్థం చేసుకున్నారు, అనాగరికులు కదా, అపార్థం చేసుకుని వీడికి ఏమి అయిపోయిందని చెప్పి అనుకున్నారు. అయితే ఆయనకి ఏమి కాకుండా చూసి ఆ అభిప్రాయం మానేసి ఇతరుగా దేవదూత లేకపోతే పాముని చచ్చిపోకపోవడం ఏంటి? వామ్మో, అదేమన్నా ఆశామాషి పామ, అంత విషసర్పం అది అంట కలిస్తే ఇలా చనిపోయే వాళ్ళు ఉన్నారు. అంత భయంకరమైన పాము అతను కలిసినా కూడా అతనికి ఏమి కాలేదంటే అబ్బా అతను దేవతని చెప్పసాగినట్ట. పోప్లియను ఒకడు ఆ దీపములో ముఖ్యుడు. అతని పేరేంటంట? ఆ దీప నాయకుడి పేరు తెలుసా? పోప్లి. ఏ పేరు? పోప్లి. పొప్పులు పెట్ట కాదు, పోప్లి. ఓకేనా? అతని పేరు పోప్లి. అయితే అతనికి ఆ ప్రాంతంలో భూములను అతను మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చను. అతడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తపేరు చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని ఎద్దుకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఒక్క పౌలు గారికే కాదు, పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు వాళ్ళందరూ నిజం, ఇంతకుముందు ఎవడైనా నరహంతకుడే, దూషకుడే, దుర్మార్గుడే, పాపాత్ముడే, కానీ మారిపోయాడు. ఎప్పుడు? దేవుని ప్రత్యక్షత పొందుకున్న తర్వాత. యేసు ప్రభు సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నాడని మాట్లాడిన తర్వాత, అయ్యా నువ్వు ఎవరు? ఆ ప్రభువు నువ్వేనా? ఆ యేసు నువ్వేనా అంటే నేనే. ఎందుకు నిన్ను హింసిస్తున్నా? ఆ బిడ్డలు ఎందుకు నువ్వు చంపుతున్నావు అంటే
అప్పుడు ఆయన కళ్ళు కమ్మిన అహంకారము, అంధకారము, ఆ మదమంతా కూడా ఆయన కంటి పొరలో నుంచి రాడిపోయి చాలా మృదు స్వభావంగా మారిపోయి, ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోయి, కరుణ కలిగిన వ్యక్తిగా మారిపోయి, యేసయ్య ప్రేమను అశాంతం పుడికి పుచ్చుకొని ఎలా మారిపోయాడంటే వాళ్ళు కొట్టినా సరే, చేతులను కొట్టినా సరే, చంపినా సరే పౌలు గారి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఎంతో ప్రేమగా ఉండి ఎంతో సౌమ్యంగా దేవుని యొక్క మాటలు చెబుతూ సహవాసం చేస్తున్నప్పుడు ఏమైంది? సముద్రం ఓడలో నుంచి తప్పించుకుంటే ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. వాళ్ళు అనుకున్నారా సముద్రంలో ప్రమాదం జరిగిందని? అనుకోలే. ప్రమాదం జరిగిందా? దేవుడు తప్పించాడా? ఆ ప్రమాదం జరిగింది అనుకునే లోపే ఇంకొకటి వచ్చింది. ఏంటిది? సర్పం వచ్చి అతన్ని ఎవరు పట్టుకుంది? మిగతా వాళ్ళతో దొంగలే, అతనితో కూడా ఖైదీలు, వాళ్ళంతా నేరస్తులే, వాళ్ళెవరు దేవుడితో సహవాసం చేసేవారు కాదు. ఇతనొక్కడే దేవుని పని ఉత్తమమైనదని ఎరిగి, దేవుని పని శ్రేష్టమైనదని ఎరిగి, దేవుని పరిచర్య, దేవునితో సహవాసం చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడము ఇది అమూల్యమైనది, వెలకట్టలేదని పౌలు గారు ఒక్కడే తెలుసుకుని ఆ ఓడలో వాళ్ళకు సువార్త చెప్పి అక్కడ వాళ్ళకు కూడా సువార్త చెబుతూ మరి ఆ ప్రమాదం తప్పించుకునే లోపు ఇంకొక ప్రమాదం వచ్చి పడినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఆ పాము విషయం ఏం చేశాడంట? ఆయన ఒంట్లోకి పోలే, ఆయన ఒంట్లోకి పోలే, నరాల్లోకి ఎక్కలా, ఏమి చేయాలి? ఆ విషయము బయట నుంచి బయటకే వెళ్ళిపోయింది. పౌలు గారు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నాడు. దేవుడితో నీవు సహవాసము చేసిన ఎడలా ఆయన నీకు సమాధానమును, ఆయన నీకు మేలును కలుగజేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నమ్ముతారా? చేస్తాడండి. హల్లెలూయా. మనం నమ్మాం కాబట్టి ఆయన మేలును మనం చూస్తున్నాం. మనం నమ్మాం కాబట్టి ఆయనతో మనం ఇంకా సహవాసం చేస్తున్నాం. పౌలు గారు సహవాసం చేశాడు. ఏం చేశాడు? తర్వాత ఏం జరిగింది? పాము కాటి నుంచి విడిపించబడ్డాడు. ఆ అపాయకరమైన సముద్రం సునామీలో నుంచి విడిపించబడ్డాడు. అక్కడ ఒక నాయకుడు కూడా అంట. ఎవరా నాయకుడు? పోప్లి. ఆ నాయకుడికి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఏమిందంట? జ్వరము, రక్తం మీద. పోయమ్మ, ఎంతటి ప్రమాదకరమైన వ్యాధి కదా. మరి ఆ అడవిలో వాళ్ళకి మూలికలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి కదా, వైద్యం చేసుకునే ఉంది. కానీ ఎన్నో రోజులు ఆయన బాధపడతాడు. పౌలు గారు ఆ విషయం తెలుసుకున్నాడు. మరి ఈయన గమ్మున ఉంటాడా? దేవుడితో సహవాసం చేసేవాడు కదా. దేవుడితో సహవాసం చేసే వ్యక్తి ఊరకనే ఉంటాడా? ఊరకనే ఉండడం. మండుతాడు అగ్ని. ఆయనలో అగ్ని మండుతుంది. నువ్వు పోయి నిన్ను ఇక్కడ కాపాడాడు కదా, ఆ విషసర్పం నుంచి నిన్ను ఏ విధంగా అయితే కాపాడాడో అదే విధంగా అతను నేను బాగు చేస్తాను, నువ్వు వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయని దేవుని యొక్క ఆత్మ ఆయనను ప్రేరేపిస్తా ఉంది. వెళ్ళాడు. పౌలు గారు వెళ్ళాడు, అతని కోసం ప్రార్థన చేశాడు. వెంటనే ఆ జ్వరము ఆ వ్యక్తి మీద దెబ్బకు మారిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో సహవాసం చేస్తే మనకు మాత్రమే కాదు, మన పక్కనుండే వారికి, ఇరుగు పొరుగు వారికి, లేదా దుబాయ్లో ఉన్న, అమెరికాలో ఉన్న అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ సమస్య ఏదైనా కూడా అక్కడ దేవుడు తీర్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడితో సహవాసం చేస్తే సమాధానము, సమృద్ధి, ఆరోగ్యము, క్షేమము అన్ని కలుగుతాయి. ఎవరు కలుగుతాయి? ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తారో వారికి మాత్రమే కాదు, పక్కన కూడా. వాళ్ళు దేవుడిని నమ్ముకోకపోయినా, దేవుడి పేరు తెలియకపోయినా, అసలు వాళ్ళకి దేవుడు అంటే ఏమో తెలియకపోయినా సరే, మనం చేసిన కార్యం, మనం చేసిన ప్రార్థన బట్టి మనం దేవుడితో సహవాసం కలిగి ఉన్నాం కదా, చాలా ఏనా. ఇక్కడ పౌలు గారు అది వినిపించింది. 3 రోజులు వాళ్ళకి అతిథి మరణం చేశారంట. ఆ అడవిలో, ఆ దీపంలో అతిథి మరణం చేయించుకొని ఇంకా చాలా మంది రోగస్తులున్నారంట. ఒక్కసారి వాళ్ళ తండ్రి బాగుపడి సంగతి అందరూ తెలిసిపోయింది. అబ్బా, ఆయన ఎవరో వచ్చాడ్రా, ప్రార్థన చేశాడ్రా, వాళ్ళ నాన్నగారికి బాగా అయిపోయిందిరా, మనం కూడా పోదామని చెప్పి వాళ్ళు కూడా విశ్వాసంతో పరిగెత్తుకుంటూ పౌలు గారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయలేనప్పుడు ఎవరిని కాదని అందరి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళందరూ ఏమైపోయారంట? అందరూ స్వస్థత పొందుకొని ఆ రోగాల చేత విడిపించబడి ఆరోగ్యవంతులుగా మారి అందరూ సంతోషపడుతులే. వాళ్ళు కావలసిన వస్తువులను అన్నింటినీ సమకూర్చి మరలా ఆ వాడను రిపేర్ చేసి పంపించేశాక క్షేమకరంగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ కష్టాన్ని చూస్తాడు, నీ కన్నీటి చూస్తాడు. నీకు ఏది కావాలో అది సరైన సమయంలో దేవుడు నీకు అందిస్తాడు,
పౌలు గారి జీవితాన్ని మనం చూస్తాం. ఆయన ఏది కోరుకున్నాడు? ఉత్తమమైనది దేవునితో సహవాసం. దేవునితో సహవాసం. ఈ రోజుల్లో దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉండలేకపోతే దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క పరిస్థితులు మనము ఎన్నో ఎదుర్కోవాలి. ప్రేమ బిడ్డలారా, కానీ మోసపూరితమైన సాతాను చేసే కుట్రలు కుతంత్రాలు అన్ని కాదు. మనిషిని మభపెట్టి మాయ చేసి దేవునితో సహవాసం చేయనివ్వకుండా, ప్రార్థన చేయకోకుండా, ఇలా ప్రార్థన చేద్దాం అలాగే ఏదో ఒక సమస్య వస్తుంది. ఎవరో వచ్చి మాటలు పెట్టేస్తారు. అయితే సమయం అంతా సాతాను గాడు దొంగిలిస్తాడు. ఇదే పౌలు గారి జీవితంలో ఇంకొక సంగతి ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి చెప్తా. ప్రసంగిస్తున్నాడు, దీర్ఘంగా ప్రసంగిస్తున్నాడు మేడ పైన. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తుల పైన. ఒక కుర్రోడు బాగా వాక్యం విన్నాడు. ఈయన తెల్లవారు సంవత్సరం వదిలిపెట్టలేం. ఆత్మ ప్రవాహంతో వాక్యం బోధిస్తూనే ఉన్నాడు. ఏకేమో తృప్తి లేదు, ఇంకా చెప్పాలా. పౌలు గారు ఎవరు సేపు ఓపికగా ఉంటాడు. ఓపికగా ఉన్నాడు. ఇంతలో నిద్రాభారం అతని మీద పడింది. సాతాను గాడు గమ్మునుంటాడా? దేవుడు నిద్రపో, ఈరోజు నేను చంపేస్తా అనుకున్నట్టుగా నిద్రపోయాడు. చోగి అలా కింద పడి, ఆ 3 అంతస్తులు వచ్చి కింద పడితే ఏమన్నా ఉందండి? తల పగిలిపోదు. జరిగింది అదే. రక్తం బడబడగారింది. పరిగెత్తారు కిందకి. చచ్చిపోయాడు రా. ఎత్తారు, శవాన్ని ఎత్తారు. పౌలు గారు ప్రసంగాన్ని ఆపి కిందకి వెళ్ళి, ఈ పిల్లవాడి ప్రాణము యాడికి పోలా? చప్పటి కొట్టు. ఈ పిల్లవాడి ప్రాణము ఎక్కడికి పోలా? ఎక్కడుంది? అతనిలోనే ఉంది అని చెప్పి మరలా పైకొచ్చి రొట్టె విరిచి వాళ్ళతో పంచుకున్నట్టు ఈరోజు మనం కూడా ఉంది. ప్రభు సంస్కారం ఉంది. దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క మాంసము, రొట్టె ద్రాక్షరసం ఈరోజు నీవు నేను తీసుకోబోతున్నావు. నీవు ఆల్రెడీ తీసుకుంటూనే ఉన్నావు. ఈరోజు మరలా ఇంకోసారి తీసుకోబోతున్నావు. మరి మనలో కూడా అది ఉండాలి లేదా? దేవునిలో ఆ ఆత్మశక్తి పౌలు గారిలో ఉన్నప్పుడు మనలో లేదా? ఉండదా? ప్రశ్నించుకోలేమా? మనము సాధించుకోలేమా? సాధించగలగాలి. ఆ పిల్లోడట బ్రతికి మళ్ళా పైకి వస్తే ఆడున్న అందరూ కూడా ఆశ్చర్యపోయి, ఆ రాత్రంతా కొడుకు వేస్తూ ఒట్టి ఒక్కడు కూడా కొడుకు కంటి మీద ఇలా రెప్ప కూడా పడిపోకుండా వాక్యం ఎంతో శ్రద్ధగా విని అబ్బా ఆశ్చర్యపోయి ఊరంతా పాకిపోయిందంట. దేవునితో సహవాసం చేస్తే మామూలుగా ఉండదు. ఎలా ఉంటుంది? దేవునితో సహవాసం చేస్తే మామూలుగా ఉండదు. సాధారణంగా నేను సక్సెస్ అయిపోయాను. వాడు అప్పటికప్పుడే సాధించాలనుకున్నాడు, కానీ ఓడిపోయాడు. దేవుని ముందు ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటాడు. కానీ వాడి ప్రయత్నం రావడం. కానీ కొంతమంది బలవుతారు, కొంతమంది బలి అయినా సరే తిరిగి దేవుడు మరలా వాడిని రప్పించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయ కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఏ రీతిగా ఉన్నాం అనేది మనం జాగ్రత్త. చివరిగా ఒక వాక్యం చూద్దాం. 1 దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము మైకి 1 దినవృత్తాంతాల 28వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మా మైక్ చూద్దామా? 1వ దినవృత్తాంతములు 28:9 చదవండి. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిత్యముగా త్రోసివేయును. చాలండి. హల్లెలూయా. ఏం చెప్తాడండి? ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమన్నాడు? సొలొమోనా నా కుమారుడా అంటే ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. ఇక్కడ మీ పేరు
మీ పేర్లన్నీ విడిపెట్టండి. ఇక్కడ కుమారుడు ఉంది, ఇక్కడ మీ కుమార్తె అనుకోండి. కాంతమ్మ నా కుమార్తె, ప్రమీలమ్మ నా కుమార్తె, నాగిబాయి నా కుమార్తె, తాప్లిబాయి నా కుమార్తె, రామ్మోహన్ నా కుమారుడా. మీ పేరు అరుణమ్మ నా కుమార్తె. ఏం చెప్తాడు దేవుడు మాట చెప్పండి చూద్దాం. నీ తండ్రి యొక్క నీ దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, అందరి హృదయములను పరిశోధించువాడు. తర్వాత ఆలోచనలన్నీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. హృదయపూర్వకముగా ఎలా అంట? హృదయపూర్వకంగా. రెండవది మనఃపూర్వకంగా. రెండు ఉన్నాయి. ఆయన ఏం చేయాలంట? సేవించడం అంటే ఏంటి? సహవాసం చేయడమే. తర్వాత ఆయన వెతకాలట. ఆయన నీకు అప్పుడు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే వెతుక్కుంటూ పోయాడు దేవుని దగ్గరికి. సీనాయి పర్వతం మీద వెతుక్కుంటూ పోయాడు. చూశాడు ఉడుగులు మెరుపులు మెరిసే రాలా ఎన్నో భయంకరమైన శబ్దాలన్నీ చేసినాక నిమ్మలమైపోయిందట. భూకంపం కూడా వచ్చింది. తడుచుకున్నాడు మోసే. మా దేవుడి భూకంపంలో ప్రత్యక్షమవుతాడేమో, ఉరుగుల మధ్యలో మెరుపుల మధ్యలో ప్రత్యక్షమని అనుకున్నాడు. అవన్నీ వచ్చి అయిపోయిన తర్వాత నిమ్మలంగా అయిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా మాట్లాడతాడు. ఒకవేళ సడన్ గా గట్టిగా మాట్లాడితే యాడ తడుచుకుని భయపడతాడే మోసే అని, ఇంటికి వచ్చి పోతాడేమో అని. అలా కాకుండా ఆయన మోసే అని చాలా మృదువుగా ప్రేమగా మాట్లాడి ఏం చేయాలో అన్నీ కూడా ఆయనతో చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడికి ఏం తెలుసు? మన హృదయపు ఆలోచనలు, మనం ఏం చేస్తున్నామో, మనం ఏ విధంగా ఉంటున్నామో అన్నీ తెలుసు. అందుకేం చేయాలట? ఆయనను సేవించి హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను నువ్వు ఆయనను సేవించాలా. అప్పుడు నీకు ఆయన ప్రత్యక్షమయ్యి ఏమవుతాడు? నీకు కావలసిన సమాధానమును, మేలును, ఇంకా నీకు ఏది అవసరమో అవన్నీ నీకు సర్వ సమృద్ధిగా నీకు ఆయన తన కృపలో అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహవాసం చేస్తున్నప్పుడే ఆయనలో నువ్వు ఏది వెతుకుతావో అది నీకు దొరుకుతుంది. వెతకుడి మీకు దొరుకును. నువ్వేం వెతుకుతున్నావు? సమాధానం వెతుకుతున్నావా? దొరుకుతుంది. ఆరోగ్యం వెతుకుతున్నావా? దొరుకుతుంది. క్షేమం వెతుకుతున్నావా? దొరుకుతుంది. సంతోషం వెతుకుతున్నావా? దొరుకుతుంది. ఆత్మీయత వెతుకుతున్నావా? దొరుకుతుంది. నీ విశ్వాసం స్థిరపరచబడాలని, అందరికంటే నువ్వు ఉత్తమమైన వాడిగా ఉండాలని వెతుకుతున్నావా? దొరుకుతుంది నీకు క్షేమకరంగా. హల్లెలూయా. దేవుళ్ళు వెతికినప్పుడు ఏది నీకు కొదువగా ఉండదు, అన్ని సమృద్ధిగానే, ఏ మేలు కొదువ ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సినిమాలో అన్నాడు కదా, నా కుమారుడా లేదా నా కుమార్తె, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయంలో పరిశోధించేవాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. మనం అనుకున్నాం, మనం ఎన్ని ఆలోచన చేశాంపా, నా భర్త దగ్గర ఎన్ని ఆలోచన చేశానో, నా భార్య దగ్గర నేను ఏం చేశానో, ఎవరికి తెలియదులే, నాకు మాత్రం అనుకున్నావేమో. కాదు కాదు కాదు, నువ్వు ఎంత రహస్యంగా చెయ్యి అన్నీ దేవునికి తెలుసు. నీ సంకల్పం ఏంటో తెలుసు, నీ ఆలోచన ఏంటో తెలుసు, నీ హృదయంలో ఏమో తెలుసు, నీ తలంపులు ఏమో అన్నీ తెలుసు. తెలిసి కూడా మౌనంగా ఎందుకున్నాడు? ఒకవేళ అవి మంచివైతే మౌనంగా నిన్ను దీవిస్తాడు, లేదా అవి చెడ్డవైతే మౌనంగా ఉంటాడు. తగిన సమయంలో వాని క్రియలు చొప్పున వానికి కావలసిన ప్రతిఫలాన్ని తప్పక అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? దేవుడు పరలోకంలో యేసు ప్రభు మహిమ సింహాసనాసీనుడై ఉన్నప్పుడు, ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైన వారు నిలబడుకున్నప్పుడు అప్పుడు నేను ప్రశ్నిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీ క్రియలు తగిన ప్రతిఫలం నీకు తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు, ఎవరు క్షీణించుకోవడం ఇష్టం లేదు. అందరూ సమృద్ధికరంగా ఉండాలా, సమాధానకరంగా ఉండాలా, సమాధానకరమైన జీవితాన్ని పొందుకొని సహవాసం చేస్తూ దేవునితో హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా సేవించాలనేదే ఆయన కోరిక. కానీ ఎవరైతే ఇంకా
అశ్రద్ధ వహిస్తున్నారో, ఇంకా మూర్ఖులుగా ఉంటున్నారో, ఇంకా చీకటి బ్రతుకును వెంట పెట్టుకుని చీకటి కార్యాలు చేస్తున్న వాళ్ళందరికీ దేవుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు మారి త్వరలోనే ప్రభు పాదాల చెంతకు వస్తే అన్ని వాళ్ళకు ఉచితంగా వస్తాయి. పౌలు గారు ఊహించాడా? ఆ విషసర్పం కాటేస్తే చనిపోకుండా బతుకుతారని ఊహించాడా? ఏమ్మా అనుకోలే. వాస్తవానికి ఏం కావాలా? చచ్చిపోవాలి ఆయన. కానీ చనిపోకుండా ఏమయ్యాడు? బతికాడు. ఆయన బతకటమే కాదు, చావు బతుకుల్లో కొట్టు బిట్టాడుతున్న పొప్పిలి నాయకుడు వాళ్ళ తండ్రి ఏం చేయాలి బాధపడతారట? జ్వరము. ఏం జ్వరం ఏంటిది అది? అడవిలో ఏముంటాయండి? దోమలు ఉంటాయి భయంకరంగా. డెంగ్యూనో మలేరియా ఎవరు తెలుసు? మనకు తెలియదు, అక్కడ రాయబడ్డా. కానీ జ్వరం మాత్రం విపరీతమైన జ్వరమే, విష జ్వరమే. పైగా రక్తమేదట. మరి మీరు చెప్పండి, 2 అటాక్ అయితే మనిషి అసలు ఉంటాడా? నిమ్మలంగా ఉంటాడా? మనమైతే ఎంత హాస్పిటల్కి వెళ్ళిపోయి సెలవుని పెట్టి ఇంజక్షన్ వేసి నానా చేసుకుంటాం. అక్కడ ఏం లేదే. మరి ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. కానీ పౌలు గారు ఏం చేసేట? తండ్రి అయిన దేవా, ఈ నాయకుడి యొక్క తండ్రి జ్వరముతో రక్తభేద చేత బాధపడుతున్నాడు, దయచేసి ఇతనిని బాగు చేయని ప్రారంభించినట్టు 2 మాటలు. ఎంత అద్భుతం కదా! హల్లెలూయా. అన్ని రోజుల నుంచి బాధపడుతున్న సమస్య చిటిక వేసేలోపు మాయమైపోయి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మారాడు అంటే కేవలం దేవుడి యొక్క మహిమ ప్రభావం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి అంత గొప్పది. దేవుడితో సహవాసం అంత విలువైనది, అంత బలమైనది. నువ్వు బలహీనుడుగా అనుకున్నావేమో, కాదో నువ్వు బలవంతుడు. యేసుక్రీస్తు నామములో పౌలు గారు అదే అంటాడు, నేను ఎప్పుడైతే బలహీనుడుగా ఉంటానో అప్పుడు నా యేసుని నేను బలవంతుడని ఆయన రూఢిగా సమాధానం చెబుతున్నాడు. ఈరోజు మనం కూడా అలా విధంగా చెప్పగలగాలి. కాబట్టి ఉత్తమమైన దానిని, మేలైన దానిని, శ్రేష్టమైన దానిని మనము ఎంచుకుందాం. అదేంటంటే దేవుడితో సహవాసం చేయడం. సహవాసం చేయడం వల్ల ఏమొస్తుంది? నీకు సమాధానము, మేలు 2 నీకు కలుగుతాయి. నీకే కాదు, ఇంకెవరికి కలుగుతాయి? నీ పక్కన వాళ్ళకి, నీ ఇంట్లో వాళ్ళకి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ గ్రామంలో ఉన్న వారికి, ఇంకా ఏ దేశంలో ఉన్నా నీ బంధువులు, నీ వాళ్ళు కాని వారు కానైనా ఏదైనా నువ్వు సమాచారం విన్నప్పుడు వారి కోసం ఒక్క క్షణం నువ్వు తలుచుకుని ప్రార్థన చేస్తే దేవుడి కార్యము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని తన కృపలో కాచి కాపాడి ఈ వాక్యం ద్వారా మనందరూ కూడా దీవించి కాచి కాపాడుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ మధ్య కాల సమయంలో ఇంతవరకు మీరు సెలవిచ్చిన వాక్యము ద్వారా నా తండ్రి శ్రేష్టమైన పలుకులు అయ్యా వాక్యము మీరు అందించుండగా నిజమే మా జీవితాల్లో సహవాసం చేయటం తక్కువైపోయింటే దయతో క్షమించి నాయన మీతో సహవాసము చేయటం కొరకే మాకు ఇంకా 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 ఆసక్తిని సమయమును అనుగ్రహించి అయ్యా మమ్మల్ని ప్రభా మీ ప్రేమ కలిగిన హస్తాల్లో మమ్మల్ని నా తండ్రి అయ్యా భద్రపరచమని తండ్రి కృపలో అనుగ్రహించి విన్న వాక్యాన్ని బిడ్డ హృదయాల్లో నూరంతర ఫలితాన్ని అనుగ్రహించి ప్రభువా ఇంకా ముందున్న కార్యక్రమం ప్రభా మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే ఘనకరంగా మహిమకరంగా జరిగించుకోనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.